నమస్తే. మనం ఇవాళ అక్క మహాదేవి అనే మహాశివభక్తురాల గురించి చెప్పుకున్నాం. ఆమె కన్నడ కవయిత్రి, వాళ్ళ ఆడపడుచు కూడా. ఆమె కథ ఏమిటో తెలుసుకుందాం. కర్ణాటక రాష్ట్రంలో శివమొగ్గ జిల్లాలో ఉడుతడి అనే గ్రామం ఉంది. చుట్టూ కొండలు, సెలయేళ్లు, పుష్ప ఫలవృక్షాలతో చూడ మనోహరమైన గ్రామం అది. క్రీస్తు శకం 1130 ప్రాంతంలో జైన వైష్ణవాలు బాగా ఊపందుకున్నాయి. శైవం బలహీనపడతా ఉంది. తగాదాలు కూడా పడుతున్నారు వాళ్ళలో వాళ్ళు. అప్పుడు శైవాన్ని బలపరచడానికి బాగేవాడిలో బసవేశ్వరుడు ఉద్భవించాడు. ఆ రోజుల్లో ఉడుతడి ప్రాంతాన్ని కౌశికుడు అనేవాడు పాలిస్తూ ఉన్నాడు. ఈయన కాసపయ్య నాయక అని అంటారు కొందరు. సరే, ఆయన జైన మతానికి చెందినవాడు. అయినప్పటికీ కూడా తన పాలన అన్ని మతాల్ని కూడా ఆదరించేవాడు. ఉడుతడి గ్రామంలో నిర్మల శెట్టి అనే ధర్మపరుడైనటువంటి వ్యాపారి ఉండేవాడు. ఆయన భార్య సుమతి. ఈ ఇద్దరు కూడా దంపతులు అందరితో వినయంగా ఉంటూ మంచి అనిపించుకుంటూ జీవిస్తూ ఉండేవాడు. వీళ్ళు వీరశైవులు. శైవ భక్తులకు ఆతిథ్యం ఇస్తూ దాన ధర్మాలు చేస్తూ మిగిలిన డబ్బు సంసారానికి వాడుతూ గుట్టుగా బతుకుతూ ఉండేవాళ్ళు. ఈ దంపతులకు చానాళ్ళుగా సంతానం లేదు. దేవుణ్ణి నమ్ముకున్నారు. ఇతరుల బిడ్డని ముద్దులాడుతూ తమలో తాము సంతోషపడుతూ ఉండేవాళ్ళు. శివపార్వతుల కరుణతో సాక్షాత్తు పార్వతి అంశతో పుట్టిందా అన్నట్టు వారికి ఒక శుక్రవారం పూట గొప్ప తేజస్సు కలిగిన ఆడపిల్ల పుట్టింది. దంపతులిద్దరు కూడాను బిడ్డకు శైవ సంప్రదాయం ప్రకారం లింగధారణ, విభూతి ధారణ, రుద్రాక్ష ధారణ ఇవన్నీ చేయించి మహాదేవి అనే పేరు పెట్టి పెంచుకోసాగారు. ఆ పాప దినదిన ప్రవర్ధమానం చెందుతూ ఆటపాటలతో అందరినీ సంతోషపెడుతూ పెరుగుతూ ఉంది. జ్యోతిష్క పండితులు ఈమెకి రాణికాగల యోగం ఉందని, లోకప్రసిద్ధి పొందుతుందని చెప్పగా నిర్మల శెట్టి దంపతులు సంతోషపడ్డారు. అయితే ఒకనాడు సుమతికి ఒక కల వచ్చింది. కూతురికి పెళ్లి సంబంధాలు చూస్తున్నట్టు, అయితే ఆ కూతురు ఇంటికి వచ్చిన శివయోగితో సన్యాసిని అయి వెళ్ళిపోయినట్లు కలలో ఉంది. తల్లిదండ్రుల ఆలోచనలు పరిపరి విధాలా పోయాయి. బిడ్డ భవిష్యత్తు గురించి ఒక విచారం, చింత ప్రవేశించింది. కూతురు పుట్టాక నిర్మల శెట్టి వ్యాపారం కూడా బాగానే వృద్ధి పొందింది. అతని ఎదుగుదల పాలకుడు కౌశికుడి దృష్టిలో పడి అతను కూడా నిర్మల శెట్టిని పిలిచి సన్మానించి స్నేహం చేశాడు. నిర్మల శెట్టి దంపతులతో కూడా కోటకు వచ్చిన కౌమారంలో ఉన్న అక్క మహాదేవిని చూసి రాజు కౌశికుడు ముచ్చటపడ్డాడు. ఆ దశలో అక్క మహాదేవి సౌందర్యం అతన్ని ఆకర్షణలో, ఆలోచనలో పడేసింది. రాజులు మదాంధులు, కాముకులు కదా. కాలం గడిచే కొద్దీ రాజుతో స్నేహమో, డబ్బు సంపాదనో నిర్మల శెట్టి నడత మారింది. కూతురిని ఓ రాజుకో, కోటీశ్వరుడికో ఇవ్వాలని మనసులో బాగా పడిపోయింది. కానీ అపర పార్వతీదేవి, ఈ మహాదేవి మనస్సు ఆ చిన్న వయసులోనే శివభక్తి వైపు మళ్ళీపోయింది. ఆభరణాలు ధరించేది కాదు. తమ ఇంటికి వచ్చే శివభక్తులతో పాటలు పాడుతూ భజనలు చేస్తూ తన్మయత్వంతో ఉండిపోయేది. ఎదుగుతూ ఎదుగుతూ యవ్వనపు స్త్రీ అవయవ పుష్టితో వెలిగిపోతున్న అక్క మహాదేవి జన్మదినం అని తెలుసుకున్న రాజు కౌశికుడు పరిమాల నిర్మల శెట్టి కుటుంబాన్ని కోటకు రప్పించి ఆమె పుట్టినరోజును వైభవంగా జరిపాడు. కానుకలు కూడా ఇచ్చాడు. మీ ఇంట అపరూపమైన పుష్పం పుట్టింది నిర్మల శెట్టి, ఇది సామాన్యులకు దక్కరాని పుష్పం అని అన్నాడు రాజు. రాజు మనసు సౌందర్య రాశి అయిన మహాదేవిపై కామ ప్రకోపంతో నిండి ఉందని నిర్మల శెట్టి అప్పుడు అనుకోలేదు. అది అభినందన అనుకుని తమ దయ అని నవ్వాడు. కానీ రాజు విషపు చూపులు అక్క మహాదేవి గ్రహించింది. తనకన్నా పెద్ద వయసు గల రాజు ప్రవర్తన ఆమెకు నచ్చలేదు. రాజు ఇచ్చిన బంగారు ఆభరణం ఆయన కాళ్ల ముందు విసిరికొట్టింది. కౌశికుడు దాన్ని పట్టించుకోలేదు. రోజు అనేక మంది శివభక్తులు ఇంటికి రావటం, వారికి సంతర్పణలు ఏర్పాట్లు చూడటం, ఆధ్యాత్మిక చర్చలు చేయడం చూసి ఆమె భక్తి, ఘాటతాయి, వైరాగ్యం ఇవన్నీ కూడా చూసి పురప్రజలు, శైవభక్తులు ఆశ్చర్యపోయేవారు. అక్క మహాదేవి మనసులో శ్రీశైల చెన్న మల్లికార్జునుడు మాత్రమే తన భర్తగా భావించటం మొదలైంది. భౌతిక సుఖాల ఆలోచన లేదు. ఏ పురుషుడిని చూచేది కాదు. నిరంతరం శైవ చింతన మాత్రమే. శరణు సతి లింగపతి అనేది వీరశైవ పద్ధతి. దాంట్లోకి వెళ్ళిపోయింది ఆమె. ఇది తల్లిదండ్రులకి ఇబ్బందిగా మారి వీలైనంత త్వరలో ఆమెకు పెళ్లి చేయాలని భావించి తల్లిదండ్రులు ఇద్దరు కూడా వారు వరుడిని బతకటం మొదలుపెట్టారు అక్క మహాదేవికి. అక్క మహాదేవి మాత్రం నేను ఎప్పుడో మా మల్లికార్జునుని భర్తగా ఎంచుకొని మానసిక వివాహం చేసుకున్నాను. మరణ నాకు పెళ్ళేంటి, కూతురికి రెండో పెళ్లి చేస్తారా ఏంటి అని కోపంగా అడిగేది. వాళ్ళనుకునేవాళ్ళు
ఇది ఎదిగి ఎదగని చిన్నపిల్ల చేష్టలే అని సరిపుచ్చుకునేవాళ్ళు. అక్క మహాదేవి ఆనాటికి కన్నడ సంస్కృత భాషలో ఆగమ వేద పురాణ ఇతిహాస గ్రంథాలు, శైవ సాహిత్యం చదివింది. స్వయంగా కవిత్వం చెప్పేది. ప్రధాన విషయం శివుడు, వైరాగ్యం, వేదాంతం ఉండేవి ఆ వచన పద్యాల్లో. ఇటు కౌశికునికి అక్క మహాదేవి సౌందర్యం మనసును కుదిపేస్తోంది. దేహం విరహంతో వేగిపోతుంది. తన హోదా ఏమిటో, తన వయసు ఏమిటో విస్మరించాడు. మనస్సుకి శాంతి లేకుండా పోయింది. వెర్రివాడిలాగా తన మందిరంలో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. మంత్రులు రాజు మనస్థితి గమనించి వేటకు పొమ్మని ప్రోత్సహించారు. కౌశికుడు ఏర్పాట్లు చేయమన్నాడు. మహాసందడిగా వేటకి బయలుదేరి వెళ్ళాడు రాజు. చాలా కాలం భీకరారణ్యాల్లో వేటలోనే ఉండిపోయాడు. అక్క మహాదేవి ఇంకను అతన్ని మానసికంగా కలవర పెడుతూనే ఉన్నది. కొన్నాళ్ళకి వసంతకాలం మొదలైంది. ప్రేమకు సరైన కాలం అది. ఈ ఉత్సవ కాలంలో అయినా అక్క మహాదేవిని చూడవచ్చు అని రాజు రాజధానికి తిరుగు ప్రయాణమయ్యాడు. రాజు వస్తున్న సంగతి తెలిసి నగరం అలంకరించారు. మంగళ వాయిద్యాలతో, డప్పు తప్పెట్లతో రాజుకి స్వాగతం ఏర్పాట్లు చేశారు. రాజు ఏనుగుపై ఎక్కి ప్రజలు పూలవాన కురిపిస్తుండగా రాజవీధిలో వస్తున్నాడు. అందరూ రాజును చూస్తుంటే రాజు మాత్రం అక్క మహాదేవి ఎక్కడా అని వెతుకుతూ ఉన్నాడు. ఎట్టకేలకు నిర్మల శెట్టి భవనం పైన అక్క మహాదేవి ఆయనకి కనపడింది. ఇంతలో తన ఇంటి ముందుకు వచ్చినటువంటి ఏనుగుపై ఉన్న రాజును చూసి నిర్మల శెట్టి పుష్పమాల వేసి సన్మానించాడు రాజుకి. తల్లి వెనక ఉన్న అక్క మహాదేవిని చూచి రాజుకి పిచ్చి ఎక్కినంత పనైంది. తన మందిరాన్ని చేరిన రాజు తన విశ్వాసపాత్రుడైన మంత్రిని పిలిచి తనకి అక్క మహాదేవికి కళ్యాణం జరిగేలా నిర్మల శెట్టిని ఒప్పించమని అడిగాడు. మంత్రి సరే అని చెప్పి నిర్మల శెట్టి ఇంటికి పోయాడు. రాజు కోరిక చెప్పాడు. ఇది మీరితే శిక్ష తప్పదు మీ దంపతులకు అక్క మహాదేవికి అని బెదిరించారు. అక్క మహాదేవిని బలవంతంగా కోటకు తీసుకెళ్లి బలాత్కారం చేసే ప్రమాదం కూడా ఉందని చెప్పాడు మంత్రి. నిర్మల శెట్టి దంపతులు నిర్ఘాంతపోయారు. రాజు వృద్ధుడు. తమ బిడ్డకు 16 ఏళ్ళు కూడా నిండలేదు. ఈ పరిస్థితిలో పెళ్లి ఎలా? రాజాజ్ఞ మీరితే ఏమవుద్దో. పైగా అక్క మహాదేవి ఏమో శివుడు నా భర్త అంటున్నది. ఇహలోక విషయాల పట్ల వైరాగ్యం చూపుతోంది. మంత్రితో చెప్పేశాడు నిర్మల శెట్టి, ఇది జరిగేది కాదు, మా అమ్మాయికి పెళ్ళంటే విరక్తి ఉన్నది అని చెప్పాడు. అయితే ఇలా అయితే మీ ప్రాణాలకి ముప్పు రావచ్చు అన్నాడు మంత్రి. అక్కమ్మ విన్నది. ఇది వచ్చి మంత్రితో అన్నది, అయ్యా మీరు అన్నీ తెలిసినవారు, రాజాజ్ఞను మీరితే ఏం జరుగుద్దో చెప్పారు. నేనేమో శివభక్తురాలను, మీ రాజు ఏమో జైనుడు. సరే, నాకు నా తల్లిదండ్రుల ప్రాణాలు ముఖ్యం కనుక వెళ్ళండి, రాజుతో చెప్పండి. నేను పెట్టే షరతులు ఆయన ఒప్పుకోవాలి, ప్రమాణం కూడా చేయాలి. ఆ ప్రమాణం ఆయన తప్పాడు, నేను కోట నుండి వెళ్ళిపోతాను. అప్పుడు మంత్రులు అడిగారు, షరతులేంటమ్మా అని అడిగారు. చెప్పితని, నేను వీరశైవ భక్తురాలను, మీ రాజు జైనుడు, నేను నా మార్గాన్ని విడవను. కాబట్టి మీ రాజు జైనము వేడి శైవం తీసుకోవాలి. 1, వివాహం జరుగునంత వరకు కూడా నేను శివపూజలో ఉంటాను. ఆ శివపూజలకు అడ్డంకి కలగచేయరాదు. నేను ఆరాధనలో ఉన్నప్పుడు నన్ను రతికేలికి శయ్యపై పిలవరాదు, తాకరాదు అన్నది అక్క మహాదేవి 3 నియమాలు చెబుతూ. మంత్రి వెళ్ళి ఈ విషయం రాజుకు చెప్పాడు. కామం నెత్తికెక్కు ఉన్న కౌశికుడు వెంటనే సరే అని ఒప్పుకున్నాడు. ఆ విషయం నిర్మల శెట్టికి తెలుపబడింది. వివాహం నిశ్చయమైంది. రాచవధువుగా ఆమెకి కోటలో ఒక మందిరం ఇవ్వబడింది. బంధువులంతా కూడా వచ్చేశారు. అక్క మహాదేవి మనసు మాత్రం చెన్న మల్లికార్జునుడిదే. విన్నారు కదా ఈ భాగం. తరువాతి కథ మనం ఇంకొక భాగంలో చెప్పుకున్నాం. థ్యాంక్ యూ. నమస్తే.